గుప్తా సార్ చాలా మందికేంటంటే హార్ట్ అటాక్ వచ్చేప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగానో లేకపోతే అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపుగా వాళ్ళు ఎలాంటి ఆ జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి? థింగ్ ఏందంటే మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్ డౌట్ వచ్చిందని ఫస్ట్ థింగ్ ఇలా నీ హ్మ్. చెస్ట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల హ్మ్. చెస్ట్‌కి చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఓకే. థింగ్ ఇచ్చేయాలి. ఓకే. తర్వాత సెకండ్ థింగ్ ఏందంటే ఇమ్మీడియేట్‌గా మా హాస్పిటల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో అల్లం ఉంటుంది. హ్మ్. ఇలా అల్లం తీసేసుకొని డైరెక్ట్‌గా పేషెంట్‌కి నోట్లో పెట్టేసేసేయాలి తినేసేయాలా? తినమన్నాలే. ఓహ్! పెట్టేసేసి ఇమ్మీడియేట్‌గా కండల్లోకెళ్ళి వాటర్ గారుతుంది. హ్మ్. సో దీనిలో నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. ఓహ్! ఇమ్మీడియేట్‌గా వెంటనే దగ్గరికి ఉన్న నియరెస్ట్ హాస్పిటల్‌కి హాస్పిటల్‌కి తీసుకోవడం వల్ల తీసుకెళ్ళొచ్చు. తీసుకోవచ్చు. అంటిల్ దే గో టు హాస్పిటల్ ఇది చాలా పనిచేస్తుంది. జస్ట్ ఇలా నమలడం వల్ల హ్మ్. ఇమ్మీడియేట్‌గా మన కళ్ళలోకెళ్ళి నీరు గారుతుంది. నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. హ్మ్. మన పెయిన్ గూడా తగ్గుతుంది. అచ్చా! వెరీ ఓకే. ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కాబట్టి హ్మ్. మా మా హాస్పిటల్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎక్కడ కావాల్సి అక్కడ అల్లం పెడతాం. సపోజ్ సంబడీ గట్ ఎమర్జెన్సీ ఇమ్మీడియేట్‌గా ఇవ్వచ్చు. ఓకే. ప్లస్ దాంతో పాటు ఇంకోటేందంటే, ఈ బ్లాక్స్ ఒస్తున్నాయి. జనరల్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే, హ్మ్. హార్ట్‌లో బ్లాక్ ఒస్తుంది. హ్మ్. స్టెంట్ ఏయమంటారు డాక్టర్ గారు. బ్లాక్ రాకుండా ఉండడానికి మేము చాలా మంది పేషెంట్స్‌లో రిసర్చ్ చేసాం. హార్ట్‌లో బ్లాక్స్ కరగడానికి హ్మ్. 3 జ్యూసెస్ చేస్తున్నాం. ఒక వారమేమో కీరా జ్యూస్ తీసుకోవాలి 250 ఎంఎల్ మార్నింగ్. ఓకే. ఒక వారమేమో సొరకాయ జ్యూస్ తీసుకోమంటున్నాం 250 ఎంఎల్. హ్మ్. ఒక వారమేమో బూడిద బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ. జ్యూస్ తీసుకో. అలా ఓకే. 6 వీక్స్ తీసుకోవడం వల్ల బ్లాక్స్ ఒక 30%, 40% తగ్గుతుంది. హ్మ్. ఈ హార్ట్ పేషెంట్స్‌కు ఆయాసము, చెస్ట్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. మనకు ప్రాబ్లమ్ లేకున్నా గానీ ఇవన్నీ వెజిటబుల్సే. హ్మ్. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవి ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 వీక్స్ తీసుకోమంటున్నాము. రోజు ఒకసారి 250 ఎంఎల్ తీసుకోమంటున్నాము. ఒకసారి డాక్టర్స్ చెప్పారు, "నీకు చానా బ్లాక్ ఉంది. స్టెంట్ ఏసేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సొస్తుంది" అంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఇంకా సస్పెక్ట్ అయిన వాళ్ళు రోజు 2 సార్లు గూడా ఇస్తున్నాం మేము. ఓకే. ఒట్టి జ్యూస్‌లో కావాల్సి తాగకుంటే కొంచెం పుదీనా ఏసేసుకోవచ్చు. కొంచెం అల్లం ఏసేసుకోవచ్చు. కొంచెం పుదీనా, అల్లము డిఫరెంట్ డిఫరెంట్ ఆమ్లా గూడా ఏసేసుకోవచ్చు. 250 ఎంఎల్ ప్లస్ కర్రీ గూడా మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి డాక్టర్ గారు అన్నాడు, "మీకు స్టెంట్ ఏయాలన్నారు." అతనికేం పేషెంట్‌కి ఇష్టం లేదు. అతనికి కండిషన్ బాలేదు స్టెంట్ ఏయడానికి ఓల్డ్ పర్సన్. హ్మ్. అతనికి ఒక 3 డేస్ ఇదే ఇచ్చాం. వేరే ఫుడ్ లేదింకా. హ్మ్. అన్నము, పప్పు ఏం లేదు. ఉదయమేమో సూప్ జ్యూస్ ఇచ్చాము. మధ్యాహ్నం తింటున్న కిచిడి చేసాము. నైట్ ఏమో సూప్ చేసాము. ఒక 3 డేస్ ఇదే ఉట్టి సొరకాయనే ఇచ్చాం. హుహు. దానివల్ల పేషెంట్‌కు ఒక 25% ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. బ్రెత్‌లెస్‌నెస్ తగ్గుతుంది. ఆయాసం తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గరికెళ్లారు. "పర్లేదు నో ప్రాబ్లమ్. యూ కెన్ పోస్ట్‌పోన్ ద స్టెంట్" అని చెప్పాడు. సో, తను మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో, ఓకే. ఇవన్నీ నేచురల్ ఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్ లేదు. ప్రతి ఒక్కరు ఒకటో వారము ఒకవేళ మీ ఇంట్లో సడెన్‌గా సొరకాయ లేదనుకోండి, బూడిద గుమ్మడికాయ దేనితోనైనా స్టార్ట్ చేయండి. ఒక వారం ఇది తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ. ఒక హ్మ్. వారేమో సొరకాయ. ఒక వారేమో కీరా తీసుకోండి. ప్లస్ దానిలో అల్లం ఒకటి. సో, తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. మెయిన్‌గా ఇంపార్టెంట్ ట్రైగ్లిజరైడ్స్ చాలా మంది బాధపడుతుంటారు. హ్మ్. ఈ ట్రైగ్లిజరైడ్స్‌కు ఆ టాబ్లెట్స్ వాడుతుంటారు. టాబ్లెట్ వల్ల మళ్ళా సైడ్ ఎఫెక్ట్స్. ఆ హ్మ్. ట్రైగ్లిజరైడ్స్‌కి ఇది వాడుతూ అవిసెల పొడి ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. ప్లస్ ఓకే. మేము ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు గార్లిక్ ఇస్తాం. రోజు ఒక 3-4 గార్లిక్ డైరెక్ట్ గార్లిక్ తింటే కొంచెం మండుతుంది. మేమేం చేస్తాం తవ్వలో కొంచెం రోస్ట్ చేస్తాం. కొద్దిగా రెడ్ చేస్తాం. హ్మ్. ఒక 4, 5 గార్లిక్ ప్రతిరోజు లంచ్‌లో అది తిన్న తర్వాత ఫుడ్ ఇస్తాం. సో, ఆహా! మన ప్రేక్షకులు కూడా ఎవరికైతే డౌట్ ఉందో, ప్రాబ్లమ్ ఉందో ఇంట్లో మీరు లంచ్ స్టార్ట్ చేయకముందు 3-4 గార్లిక్ కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత తీసుకున్న తర్వాతనే మీరు ఫుడ్ తీసుకోండి. ఇది చాలా ఇంకా దీనివల్ల అలా చేయడం వల్ల అసిడిటీ రాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. పచ్చి గార్లిక్ చాలామంది తినలేరు. హ్మ్. హ్మ్. ట్రై చేయండి. కీప్ మీ హార్ట్ హెల్తీ ఉంచుకోండి. ప్లస్ చెప్పుడు లేకుండా వీలైనంత వరకు ఒక 10 నిమిషాలు నడవండి. మీకనేది బాడీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అయితుంది. కిడ్నీ హెల్త్ బావుండాలి అంటే చాలామంది క్రియాటిన్‌ని తగ్గించుకోవాలి అని చూస్తున్నారు. ఆ క్రియాటిన్‌ని తగ్గించుకోవడం ఎలాగా? ఈ మధ్యలో ఒకప్పుడైతే చాలా తక్కువుండే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ మధ్యలో ఎవ్రీ 20 పేషెంట్స్‌లో ఇద్దరు, ముగ్గురు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. చాలా ముఖ్యమైన కారణం ఏందంటే హై డయాబెటిస్ ఉండడం వల్ల, హ్మ్. ప్లస్ కంటిన్యూయస్‌గా టాబ్లెట్స్ వాడడం వల్ల, ప్లస్ హై బ్లడ్ ప్రెషర్ కంటిన్యూయస్‌గా సరిగ్గా టాబ్లెట్స్ తీసుకోకుండా, సరిగ్గా కేర్స్ తీసుకోకుండా, లైఫ్ హ్మ్. స్టైల్ హ్మ్. ప్రాబ్లమ్సు, ప్లస్ చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ప్రతి మాటికి మోకాళ్ళ నొప్పి ఉంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. మైగ్రేన్ హ్మ్. ఉంది ఇయర్స్ టుగెదర్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. హ్మ్. ఇవన్నీ కారణాలు ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ లేట్ నైట్ ఫుడ్, హై ఆల్కహాల్ ఇంటేక్ అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. అందు గురించి ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు రోజు పెరుగుతూనే ఉన్నాయి. హ్మ్. మా దగ్గరికి 12 ఇయర్స్ పిల్లలొస్తున్నారు, 14 ఇయర్స్ వస్తున్నారు. మన సిద్దిపేట నుంచి 13 ఇయర్స్ బాబు అతనికి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. హి ఈస్ ఓకే. నాట్ హావింగ్ ఎనీ హాబిట్. హ్మ్. స్టిల్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్ గురించి ప్రేక్షకులకు మళ్ళీ చెప్తున్నానండి. మా వెల్నెస్ సెంటర్‌లో వరల్డ్‌లో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఓకే. హోమియోపతి డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, కైరో డాక్టర్, స్ట్రింగి డాక్టర్, యోగా డాక్టర్ అన్ని డాక్టర్స్ ఉంటారు. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరం కలిపి ఎగ్జామ్ చేసి హ్మ్. అతనికి ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అవసరమో అది హెల్ప్ చేస్తున్నాము. ఓకే. ఫస్ట్ ఏంటంటే కిడ్నీకి మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఒక 1 ఇయర్ ముందల. హ్మ్. ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫోమ్ వస్తుంది. అంటే హుహు. యూరిన్‌లో ప్రోటీన్ ఉన్నట్టు. సో, ఓకే. ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేస్తారు. ఆ ఫోమ్ వచ్చినప్పుడే మనం అలర్ట్ కావాలి. సరే హ్మ్. సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది. మనకు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ముందల మనకు ఇండికేషన్ వస్తుంది. హ్మ్. సో, దెన్ వీ హావ్ టు టేక్ కేర్. సో, ప్రాపర్ డైట్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, సో, ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. దాని నుంచి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాళ్ళు వాపులొచ్చేస్తాయి. కళ్ళ కింద వాపొస్తుంది. ఆకలి కాదు, బ్రెత్లెస్‌నెస్ అవుతుంది, దురదలొస్తాయి. ఇవన్నీ లేటెస్ట్ స్టేజ్‌లో వస్తాయి. హ్మ్. లేటెస్ట్ స్టేజ్‌లో వచ్చిన తర్వాత అలోపతి డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా ఒకసారి సీకేడీ స్టార్ట్ అయిన తర్వాత హ్మ్. దానికి ఫర్దర్‌గా కొంచెం స్లో చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అరౌండ్ ద వరల్డ్ మా దగ్గరికి మన యూఎస్ నుంచి కూడా ఫ్లోరిడా నుంచి ఒక పేషెంట్ వచ్చారు. హ్మ్. ఆమెకు సంధ్య అని 3.8 క్రియాటినిన్ ఉంది. 3.8కే డాక్టర్స్ చెప్పేశారు. అమ్మా నువ్వు అలోపతిలో మా ట్రీట్మెంట్‌లో తగ్గదు. మెంటల్లీ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ద డయాలిసిస్ అని. సో, ఓకే. డయాలిసిస్ ఇస్ వెరీ, వెరీ, వెరీ పెయిన్‌ఫుల్ ప్రాబ్లమ్. ఎవ్రీ 2 డేస్‌కి, 3 డేస్‌కి హాస్పిటల్‌కెళ్ళేసి మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది. మిషన్ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళకిస్తుంది. హ్మ్. దాంతో పాటు చాలా ఇన్ఫెక్షన్స్ కూడా బాడీలో వచ్చేస్తాయి. ఇట్ ఈస్ ఎ పెయిన్‌ఫుల్ ప్రాబ్లమ్. హ్మ్. ప్లస్ డయాలిసిస్ తర్వాత బాడీ అంతా వీక్‌నెస్ అయితుంది. సో, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వి ఆల్సో గెట్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఇంటు ద బాడీ ఆల్సో. హ్మ్. డయాలిసిస్ అంటే స్లోగా బాడీ అనేది స్ట్రింక్ అయిపోతుంది. సో, కాబట్టి మన ప్రేక్షకులకి ఏందంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్‌గా మాకు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. యాక్చువల్‌గా 500 సంవత్సరముల నుంచి వాడుతున్నారు ఈ రావి ఆకు, వేపాకు. ఒక జస్ట్ ఏం లేదు సింపుల్. ఇది రావి ఆకమ్మ. ఓకే. 5 రావి ఒక 3-4 రావి ఆకులు, 5 వేపాకులు వాటర్‌లో ఏసేసి బాయిల్ చేసి హ్మ్. దాన్ని డికాక్షన్ చేయడం వల్ల ఒక 2 మంత్స్‌లో క్రియాటినిన్ చాలా వరకు తగ్గింది. మేము చాలా అబ్జర్వ్ కూడా చేసాం. చాలా హ్మ్. అబ్జర్వ్ చేసేసాము. హ్మ్. సింపుల్ మామూలు టీ బదులు ఇది ఇంకోటంటే ఎవ్వరు దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో రావి ఆకు ఉంటుంది. వేపాకు అయితే చుట్టుపక్కనే ఉంటుంది. అవును. హ్మ్. ప్లస్ సేమ్ ఫుడ్‌లో ఈ వెజిటబుల్స్ ఈ కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కడైతే పొటాషియం తక్కువ ఉంటుందో హ్మ్. ఆ వెజిటబుల్స్ రికమెండ్ చేస్తాము. రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, ఈ సొరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మా సెంటర్‌లో హ్మ్. మధ్యాహ్నం సొరకాయ ఇస్తాము. రాత్రికి బీరకాయ ఇస్తాం. మధ్యాహ్నం ఓకే. సొరకాయ కర్రీ ఇస్తాం. రాత్రికి హ్మ్. బీరకాయ ఇస్తాం. ఎక్కువ క్వాంటిటీ ఇస్తాం. హ్మ్. మా అడ్వైస్ ప్రేక్షకులకి కిడ్నీ పేషెంట్స్‌కి ఏందంటే 60% వెజిటబుల్స్ ఉండాలి ఫుడ్‌లో. 40% ఫుడ్ ఉండాలి. ఓకే. ఇంకోటి మా వెల్‌నెస్ సెంటర్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్ ఉందమ్మా. హ్మ్. ఆల్మోస్ట్ 10-12 మెంబర్స్ కిచెన్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ హెల్తీ ఫుడ్ తయారు చేస్తారు. హ్మ్. బార్లీ రోటీ ఇస్తాం, రాగి రోటీ ఇస్తాం, జొన్న రొట్టె ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము. బార్లీతోనే కిచిడి చేస్తాం. రకరకాల ఫుడ్ ఇస్తాం. ఓకే. కిడ్నీ పేషెంట్స్ మాత్రం ఒక ఫస్ట్ 15 డేస్ ఆఫ్టర్‌నూన్ సొరకాయ ఇస్తాము. రాత్రికి బీరకాయ ఇస్తాము. హ్మ్. ఎక్కువ క్వాంటిటీ సలాడ్ ఇస్తాం. హ్మ్. మేమేందంటే 2 ప్లేట్లు ఇస్తాం లంచ్‌లో. ప్లేట్ 1, ప్లేట్ 2. మళ్ళీ డిన్నర్‌లో ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ హ్మ్. 1 ఏందంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో అంత. సపోజ్ ఒక పేషెంట్ బాడీ వెయిట్ 70 కేజీస్ ఉన్నాడు. హ్మ్. ఇంటూ 4 గ్రామ్స్. హ్మ్. 70 ఇంటూ 4 గ్రామ్స్ ఆర్ 5 గ్రామ్స్ అంటే 350 గ్రామ్స్ ఆ ప్లేట్ నిండా సలాడ్ పెడతాం మేము. అది తిన్న తర్వాతనే సెకండ్ ప్లేట్‌లో ఓన్లీ బార్లీ గింజలతోన మేము రోటీ చేసేస్తాము, కిచిడి ఓకే. చేసేస్తాము. ప్లస్ బీరకాయ గానీ, సొరకాయ గానీ, కాకరకాయ కానీ అవన్నీ కర్రీ ఇస్తాం. దీనివల్ల ఫైబర్ ఈ వెజిటబుల్స్ వల్ల అవన్నీ పొటాషియం తక్కువున్నవే. హ్మ్. ప్లస్ ఇంకోటేంటంటే పచ్చివి తీసుకోలేని పరిస్థితిలో దాన్ని స్టీమ్ చేయండి. హ్మ్. స్టీమ్ చేసేసి వాటర్ తీసేసేయండి. బాయిల్ చేయండి. బాయిల్ చేసి దాని వాటర్ తీసేసి తీసుకోవచ్చు. ఎందుకంటే పొటాషియం ఉన్నా గానీ తగ్గుతుంది. ఓకే. ప్లస్ కిడ్నీ పేషెంట్స్‌కి నా వచ్చే సలహా ముఖ్యమైనదేంటంటే మన ఇంట్లో 3 పిన్ ప్లగ్ ఉంటుంది. 3 పిన్ ప్లగ్‌లో ఒక దానిలో ఎర్త్ ఉంటుంది. జనరల్‌గా ఎర్త్ అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు, కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక పెద్ద హోల్ చేసి దానిలో బొగ్గు, ఉప్పు అన్నేసేసి మనకి ఇంట్లో ఎక్కడ షాక్ తగలకుండా అది మన ఇల్లుని కంట్రోల్ చేస్తుంది. మనకు కూడా షాక్. అట్లనే మన బాడీలో కూడా పవర్ ఉంటుంది. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. హ్మ్. మేము ప్రతి పేషెంట్‌కు 20 మినిట్స్, 30 మినిట్స్ చెప్పులు లేకుండా ఉసుకలో నడవమంటున్నాం. మట్టిలో నడవమంటున్నాం. హ్మ్. దానివల్ల ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
బాడీ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే. సో దీనివల్ల ఏం సార్ ప్రతి ఇంటి దగ్గర ఏదైనా లేకున్నా గార్డెన్లు చాలామంది మా పేషెంట్స్ ఒక ట్రాక్టర్ ఉసుక తెచ్చేసుకొని దాన్ని బ్యాక్ యార్డ్లో వేసుకుంటున్నారు, హ్మ్. వేసేసుకొని నడుస్తున్నారు. ఇంకా కొంతమందికి మేము అది కూడా చెప్తున్నాం, ఎవరికైతే మా పేషెంట్స్ అందరూ అమెరికా నుంచి చాలామంది కాల్ చేసి వాళ్ళందరికీ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి, హ్మ్. చిన్న ఒక గుంత తోమేసేసి 2 కాళ్ళు ఒక నీ వరకు పెట్టుకోమంటున్నాం. ఓకే. ఉసుకే గుంత తోమేసేసి 2 కాళ్ళు పెట్టేసి మళ్ళీ కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేయమంటున్నాం. ఎప్సమ్ సాల్ట్ వేసి మళ్ళీ ఉసుక వేసేయమంటున్నాం. హ్మ్. మొత్తం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. హ్మ్. దానివల్ల కూడా క్రియాటిన్ తగ్గుతుంది, ఓకే. జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా అవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్. ఓకే. ప్రతి ఒక్కరు డయాలిసిస్కు ఎవరైతే పేషెంట్స్ చేసి వెళ్తున్నారో డయాలిసిస్కు తప్పకుండా, ఆల్రెడీ డయాలిసిస్ వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా మేము లేకుండా చేస్తున్నాం మా న్యాచురల్ పద్ధతిలో. హ్మ్. ఆల్రెడీ పేషెంట్స్ మా వీడియో చూసి డయాలిసిస్ వెళ్ళేవారు కూడా మాతో అప్రోచ్ కావడం వల్ల హ్మ్. ఇప్పుడు వారంకి 3 సార్లు డయాలిసిస్ చేస్తున్నారు అనుకోండి. మా ఓకే. న్యాచురల్ థెరపీస్ వల్ల వారంకి 2 సార్లు, వారంకి ఒకసారి మెల్లగా డయాలిసిస్ కూడా తగ్గించుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మా వెల్నెస్ సెంటర్లో వీ హ్యాడ్ ఎ ప్రొఫెషనల్ యోగా టీచర్స్ అమ్మా. హ్మ్. మా ప్రొఫెషనల్ యోగా టీచర్స్, డాక్టర్స్ ఇవి చాలా రీసెర్చ్ చేసాం. కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అని చూపిస్తాం మేము. హుహు. ఒక 3-4 డేస్ చూపిస్తాము, పేషెంట్కి నేర్పిస్తాము, వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తాము, ప్లస్ ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాం. ఓకే. మీ ఇంటి నుంచి మా వెల్నెస్ సెంటర్కు జాయిన్ అయ్యి ప్రతిరోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్, దానివల్ల జిఎఫ్ఆర్ ఇంప్రూవ్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. ప్లస్ మా హాస్పిటల్లో ఒక కిడ్నీ మంచం డెవలప్ చేసేసాం. అంటే కాళ్ళు కొంచెం రేజ్ ఉంటాయి అన్నమాట. ప్రతి పేషెంట్ అరగంట గంట ఇలా మంచం మీద పడుకోవడం వల్ల ఓకే. కాళ్ళల్లో ఏదైతే వాపు ఉందో వాపు తక్కువ అవుతుంది. హ్మ్. చాలా మందికి కిడ్నీ పేషెంట్స్ చాలా వాపు ఉంటుంది. సో ఇలా పడుకోబెట్టేస్తాం. దానివల్ల ఆ మంచం మీద, ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా డెవలప్ చేసుకోమంటాం. హ్మ్. ఒకవేళ ఆ మంచం లేని పరిస్థితిలో కాలు కింద ఒక 2, 3, 4 పిల్లోస్ కానీ పిల్లోస్ పెట్టేసి అలా పడుకోమంటాం. దానివల్ల ఓకే. వాపు తక్కువవుతుంది. హ్మ్. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో సాల్ట్ సబ్స్టిట్యూట్స్ వాడతాం. వీలైనంత వరకు సాల్ట్లో సోడియం ఉంటుంది కాబట్టి సాల్ట్ లేకుండా టేస్ట్ ఎలా చేయాలో హ్మ్. హెల్ప్ చేస్తాము. ఓకే. చాలామంది కిడ్నీ పేషెంట్స్ మా దగ్గర 8 క్రియాటినిన్, 9 క్రియాటినిన్, 12 క్రియాటినిన్, 13, 14 వాళ్ళు కూడా వచ్చారు. హ్మ్. మన కరీంనగర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ మదర్కు ఆమెకు ఏజ్ 22 ఇయర్స్. హ్మ్. వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చింది పాపకు. ఇచ్చి ఆహా! ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అయ్యయ్యో! సో ఓకే. ఇంకా డాక్టర్స్కి వెళ్తే ఇప్పుడు ఏం చేయలేము, ఒకసారి మన కిడ్నీ రిజెక్ట్ అవుతుంది ఒకసారి. హ్మ్. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ డయాలిసిస్కి వెళ్ళమన్నారు. మళ్ళీ హ్మ్. మా వెల్నెస్ సెంటర్కి వస్తే మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేసాం. ఒక 6 మంత్స్లో చాలా వరకు డయాలిసిస్ పూర్తిగా ఓహ్! 90% తగ్గించాము. షీ ఈజ్ ఓకే. హెల్తీ ఆల్సో. ఓకే. చాలా పేషెంట్స్ మేము హెల్ప్ చేస్తున్నాము. ఆల్ గాడ్ బ్లెస్ వల్ల, ప్లస్ హ్మ్. పేషెంట్ కృషి వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, ప్లస్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాలు వాపు, వామిటింగ్ సెన్సేషన్ అయితే 3-4 డేస్లోనే తగ్గుతుంది. ఓకే. చాలామంది పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్ దగ్గర వచ్చి హోటల్లో అందరూ రూములు తీసుకొని ఉంటున్నారు. హ్మ్. డాక్టర్ గారు మాకు చాలా కష్టమవుతుందండి హోటల్లో ఉండి మీ దగ్గర, అందు గురించి మేము జస్ట్ మా ప్లేస్లో ఒక 30 మెంబర్స్కు ఇన్ పేషెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. కొన్ని డిలక్స్ ఓహో! రూమ్స్, కొన్ని ఈ సింగిల్ రూమ్స్ కొన్ని ఓకే. ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే పేషెంట్స్ అవుట్ స్టేషన్ వాళ్ళు హ్మ్. మా దగ్గర ఉండి ఒక 10 డేస్ ఉండి కిడ్నీని రిజనరేట్ చేస్తాం. హ్మ్. కిడ్నీ రిజనరేషన్ అంటే కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ బస్తీ చేస్తాము. ఒక హాట్ వాటర్ టబ్ ఉంటుంది, దానిలో పసుపు వేపాకేసేసి పేషెంట్ ఒక హ్మ్. 30 మినిట్స్ పడుకోబెట్టేస్తాం. ఓకే. ఇంతవరకు పడుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హుహు. ప్లస్ మా దగ్గర ఒక మెడికేటెడ్ రూమ్ ఉంది. ఆ మెడికేటెడ్ రూమ్లో కొన్ని హర్బ్స్ ఉంటాయి. హ్మ్. ఆ రూమ్లో కరెక్ట్ 16 నిమిషాలు ఆ కిడ్నీ పేషెంట్ కూర్చోబెడతాం. కూర్చుంటే 1 లీటర్ చెమట వస్తుంది ఆ వేడికి. ఓకే. ఒట్టి కూర్చోవాలంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ చెమటతో పాటు మన యూరియా, క్రియాటినిన్, టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. హ్మ్. యాక్చువల్‌గా ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. మూడో కిడ్నీ అంటే స్కిన్ అనమాట. ఓకే. ఎక్కువైతే చెమట వస్తుందో, స్వెట్ వస్తుందో దానివల్ల మన బాడీలో ఉన్న అందు గురించి చిన్న పిల్లలకు కూడా చెప్తాను. చెమట రావాలి. చెమట రావడం వల్ల మన టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ప్లస్ మన వేస్ట్ అంతా తగ్గిపోతుంది. ఈ హ్మ్. కిడ్నీ పేషెంట్స్‌కి అందు గురించే మేము ఆ రూమ్‌లో కూర్చోబెడతాము. ఒక 15-20 మినిట్స్. 1 లీటర్ బయటికి పోతుంది. దానివల్ల కూడా వాళ్ళ క్రియాటినిన్ తగ్గుతుంది. యూరియా ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకే. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎళ్లి హ్మ్. కూర్చోవాలంతే. హుహు. ప్లస్ మా వెల్‌నెస్ సెంటర్‌లో ప్రతి 2 అవర్స్‌కి ఒక డికాక్షన్ ఇస్తాం. హ్మ్. ఓసారి రావి ఆకు డికాక్షన్ ఇస్తాము, కొత్తిమీర, పుదీనా డికాక్షన్ ఇస్తాము. జనరల్‌గా మేము వాటర్ ఇయ్యం మా వెల్‌నెస్ సెంటర్‌లో. వి హ్మ్. ఓన్లీ గివ్ డికాక్షన్స్. ఓకే. ప్లస్ మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని రీసెర్చ్ చేసాము. దానిలో అన్ని హర్బ్స్ ఉంటాయి. అవి ఒక 5 స్పూన్స్ 1 లీటర్ నీళ్ళలో నానబెట్టేసేసి హ్మ్. నెక్స్ట్ డే బాయిల్ చేసి దినమంతా వాటర్ బదులు కిడ్నీ డీటాక్స్
వాటరే తాగమంటున్నాం. ఓకే. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మన ప్రేక్షకులకి అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వీలైనంత వరకు డయాబెటిక్ టాబ్లెట్స్ తగ్గించేసేయండి, బీపీ టాబ్లెట్స్ తగ్గించేసేయండి. బీపీ టాబ్లెట్స్ తగ్గించాలంటే ఫస్ట్ థింగ్ అనులోమ విలోమ చేయండి. ఒక 10-15 నిమిషాలు అనులోమ విలోమ చేయండి. చెప్పులు లేకుండా నడవండి. స్ట్రెస్ తగ్గించేసేసేయండి. మా దగ్గర శిరోధారాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. జస్ట్ పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, దానివల్ల కూడా బీపీ తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఓకే. బీపీ తగ్గడానికి మేము ఒక నేచురోపతి హోమ్ ట్రీట్మెంట్ చెప్తాను, సో దట్ మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. ఒక టబ్లో హాట్ వాటర్ పోయాలి 40 degrees వరకు పోసి 2 కాళ్ళు ఒక మోకాలు వరకు పెట్టేసేసేసి ఒక 30 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఆ టబ్లో కాళ్ళు పెట్టేసాలి హాట్ 39 to 40 degrees. దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, యూ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్ ఆల్సో. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే సాయంకాలం ప్రతి ఒక్క టీ తాగుతారు. టీ బదులు ఇంత కరివేపాకు తీసుకొని ఇంత నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత ఒక 1 week తీసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఉందో 150 బీపీ ఉంటే 120, 40%, 50% తగ్గుతుంది. సో ఇవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ టాబ్లెట్ తగ్గించవచ్చు. నేను అందరికి, మన ప్రేక్షకులందరికీ ఒక వెల్నెస్ డైట్ చెప్తున్నా. ఈ డైట్ చేయడం వల్ల 90% ఆఫ్ ద షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. మీకు ఒక డైట్ చెప్తామన్నాను కదా. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే. ఫ్రూట్స్ ఎంత తీసుకోవాలంటే మన బాడీ వెయిట్ టిల్ 12 o'clock ఓన్లీ ఫ్రూట్స్ 3 నుంచి 4 రకాల ఫ్రూట్స్ తినొచ్చు. మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 10 grams, ఓకే. బాడీ వెయిట్ ఇంటూ 10 grams ఓన్లీ ఫ్రూట్ తీసుకోవాలి. లంచ్లో మనము plate 1, plate 2 పెట్టుకోవాలి. plate 1 ఏంటంటే మన బాడీ వెయిట్ ఇంటూ 4 to 5 grams. ఆ ప్లేట్ నిండా సలాడ్స్ ఉండాలి. దానిలో కీరా, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, స్టీమ్డ్ స్ప్రౌట్స్, మేథీ స్ప్రౌట్స్, ఉల్వల స్ప్రౌట్స్, అవన్నీ సలాడ్ ఉండాలి. ఫాలోడ్ బై మీ రెగ్యులర్ ఫుడ్. అలానే ఈవినింగ్ కూడా plate 1, plate 2. plate 1లో బాయిల్డ్ వెజిటబుల్స్ ఉండాలి, plate 2లో మీ రెగ్యులర్ ఫుడ్. దీనివల్ల ఒక 7 daysలో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఓన్లీ డైట్ మా దగ్గరికి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని కూడా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఒక శంషాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు, దాన్ని 20 years నుంచి మన డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం. మా దగ్గర వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత 6 days లోపలనే అతను షుగర్ ట్యాబ్లెట్స్ పూర్తిగా మానేశాడు. ప్లస్ రోజు షుగర్ 100 లోపలనే వస్తుంది. బికాస్ మా డైటు, ఎక్సర్సైజు, యోగా అన్నిటి వల్ల నార్మల్లో కంట్రోల్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఈ మెడిసిన్స్ తక్కువ తీసేసుకొని న్యాచురల్గా పద్ధతిలోనే మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి. కిడ్నీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి కిడ్నీ హెల్త్ ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇంకోటి అంటే కిడ్నీ ప్రాబ్లం అనేది సైలెంట్ కిల్లర్. అప్పుడే తెలియదు, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్కి తెలుస్తుంది. సో మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి ప్రతి ఒక్కరు యూరియా, క్రియాటినిన్, సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక 200లో అయిపోతుంది. 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి చేసేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ క్వాంటిటీ. చాలామంది గర్ల్స్ మేము చూస్తుంటాము, మార్నింగ్ ఒక గర్ల్ వచ్చి ఇంజనీరింగ్ చదువుతుంది 4th year, మార్నింగ్ 7 o'clock ఇంట్లో వాటర్ తాగుతుంది, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వాటర్. ఎందుకమ్మా తాగడం లేదంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్ అంటున్నారు. డీహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ దెబ్బతింటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీ కిడ్నీ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా కింద తెలిసిన నెంబర్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా. ప్లస్ మా దగ్గర ఫుడ్ బాగుంటుంది, కిడ్నీ ఫుడ్ ఇస్తాం. అట్లీస్ట్ మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది వచ్చేసి లంచ్ తినేసి వెళ్తారు. కిడ్నీ లంచ్ అంటారు. ఒకటి కిడ్నీ లంచ్ తినేసేసి ఆ ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరికి పంపిస్తారు మేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా కిచెన్లో వి ఆల్సో టెల్ పేషెంట్స్కి ఎలా తయారు చేసుకోవాలో. లోకి సూప్ ఎలా చేయాలి, లోకి కర్రీ టేస్టీగా ఎలా చేయాలి, సాల్ట్ తక్కువ ఉండాలి, టేస్ట్ ఉండాలి, బీరకాయ సూప్ ఎలా చేయాలి, అవన్నీ చేస్తాము. పేషెంట్స్ కూడా నేర్పిస్తాము. సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. ఓకే. సో ఎవరికైనా కానీ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కిడ్నీ హెల్త్ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ని పాటించండి. అలాగే సివియర్ కిడ్నీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, నాట్ ఓన్లీ కిడ్నీ, ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ ట్రీట్మెంట్ అయితే న్యాచురల్ వేలో ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.